హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అవార్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఏ ఫీల్డ్లో ఇస్తారు, ఇంకా ఏ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో ఎందుకంటే లాస్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్లో చాలామంది అవార్డ్స్ చేయండి సార్ అన్నారు. సో ఈరోజు అవార్డ్స్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, లిస్ట్ ఆఫ్ వేరియస్ అవార్డ్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్. ఆస్కార్ అవార్డ్ దేనికి ఇస్తారు? ఫిల్మ్ వాళ్ళకి ఇస్తారు ఆస్కార్ అవార్డ్. అంటే యాక్టర్స్కి కానీ యాక్ట్రసెస్ కానీ వాళ్ళకి ఇస్తారు. దాదాసాహెబ్ పాల్కే కూడా ఫిల్మ్కి సంబంధించింది. గ్రామీ అవార్డ్ ఎవరికి ఇస్తారు? మ్యూజిక్కి ఇస్తారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ గ్రామీ అవార్డ్ ఎవరికి వచ్చింది? మేల్లో. ఆల్రెడీ నేను చెప్పిన ప్రీవియస్ ఇయర్లో ఫస్ట్ గ్రామీ అవార్డ్ మేల్లో ఎవరికి వచ్చింది. ఓకే. పులిటైజర్ అవార్డ్ జర్నలిజంకి ఇస్తారు. అర్జున్ అవార్డ్ స్పోర్ట్స్కి ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే భారతరత్న అవార్డ్, నోబెల్ ప్రైజ్. భారతరత్న అవార్డ్ ఏ ఫీల్డ్లో అయినా ఇవ్వచ్చు. 48 పీపుల్స్కి ఇప్పుడు వరకు ఇచ్చిండ్రు. ఇంకా నోబెల్ ప్రైజ్ 6 ఫీల్డ్స్లో ఇస్తారు. పీస్లో కూడా ఇస్తారు, లిటరేచర్లో కూడా ఇస్తారు, ఎకనామిక్స్లో ఇస్తారు, ఫిజిక్స్లో ఇస్తారు, మెడికల్ సైన్స్లో ఇస్తారు, కెమిస్ట్రీలో ఇస్తారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్స్ చేయబోతున్నాం మనం, దీనికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ఇండియాస్ హైయెస్ట్ హానర్ భారతరత్న ఇన్స్టిట్యూటెడ్? అంటే భారతరత్న ఎప్పుడు స్టార్ట్ అయింది? వెరీ ఇంపార్టెంట్. 1954లో స్టార్ట్ అయింది భారతరత్న. ఫస్ట్ టైం 1954 నుంచే భారతరత్న ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. ఎప్పుడు డేట్ అడుగుతారు? 2 జాన్ 1954లో భారతరత్న స్టార్ట్ అయింది. ఫస్ట్ ఉమెన్ హూ గాట్ భారతరత్న. ఫస్ట్ ఉమెన్ అంటే అసలు భారతరత్న ఎవరికి వచ్చింది ఫస్ట్ టైం? ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరికంటే ఇందిరాగాంధీ. వెరీ ఇంపార్టెంట్. ఇందిరాగాంధీకి ఎప్పుడు వచ్చింది? 1971లో. ఫస్ట్ ఉమెన్, ఈమెకే వచ్చింది. ఫస్ట్ ఉమెన్ టు గెట్ భారతరత్న ఇందిరాగాంధీ 1971లో వచ్చింది. ఇంకా ఫస్ట్ భారతరత్న ఆఫ్ ఫీమేల్ మ్యూజిషియన్, ఈమెమో ఫస్ట్ ఉమెన్. ఇంకా మ్యూజిషియన్లో ఫస్ట్ ఉమెన్కి భారతరత్న రావడం ఎవరికంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1998లో. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకా సెకండ్ మ్యూజిషియన్ అంటే ఈమె ఫస్ట్ మ్యూజిషియన్ ఎవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. భారతరత్న ఎప్పుడు వచ్చింది? 1998లో. సెకండ్ మ్యూజిషియన్ ఎవరు? లతా మంగేష్కర్ గారు. ఈమెకి 2001లో భారతరత్న వచ్చింది. నెక్స్ట్ యంగెస్ట్ ఎవరికి వచ్చింది భారతరత్న అంటే సచిన్ టెండూల్కర్. 2014లో సచిన్ టెండూల్కర్ గారికి వచ్చింది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పద్మ అవార్డ్స్ స్టార్టెడ్? పద్మ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పద్మ అవార్డ్స్ 3 టైప్స్ ఉంటుంది. పద్మ విభూషణ్ ఒకటి, పద్మభూషణ్ ఒకటి, పద్మశ్రీ ఒకటి. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1954లో స్టార్ట్ అయింది. డేట్ ఇంపార్టెంట్. ఓకే. ఇంకా పద్మ విభూషణ్ ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1954లో. అన్ని 1954లోనే స్టార్ట్ అయింది. ఇది కూడా 1954. ఫస్ట్ టైం పద్మ విభూషణ్ ఎవరికి ఇచ్చిందంటే సత్యేంద్రనాథ్ బోస్కి, ఇంకా జాకీర్ హుస్సేన్కి, బాలాసాహెబ్ గంగాధర్, ఇంకా వికే కృష్ణ, వీళ్ళకి ఫస్ట్ టైం వచ్చినాయి పద్మవిభూషణ్ అవార్డు. ఓకే. పద్మభూషణ్ అవార్డు 2022లో ఎవరికి ఇచ్చిండ్రు అంటే బిపిన్ రావత్కి, కళ్యాణ్ సింగ్కి. 2022లో ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం ఇంపార్టెంట్ అంటే పద్మవిభూషణ్ ఎప్పుడు స్టార్ట్ అయింది డేటే అడుగుతారా? పద్మవిభూషణ్ 1954లో స్టార్ట్ అయింది. పద్మభూషణ్ 1954లో స్టార్ట్ అయింది. పద్మశ్రీ 1954లో స్టార్ట్ అయింది. ఇంకా ఎవరికి ఇచ్చిండ్రు? ఫస్ట్ పద్మవిభూషణ్ ఎవరికి ఇచ్చిండ్రు ఫస్ట్ టైం? ఇది అడుగుతాడు ఓన్లీ, అన్నీ అడుగుడు. నెక్స్ట్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు స్టార్టెడ్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎప్పుడు స్టార్ట్ అయింది? వెరీ ఇంపార్టెంట్. 1991 to 1992. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చేసిన మేజర్ ధ్యాన్ చంద్ హాకీకి సంబంధించి. ఎందుకంటే మేజర్ ధ్యాన్ చంద్ అనే ప్లేయర్ హాకీలో గ్రేటెస్ట్ ప్లేయర్. ఈయననే వరల్డ్లోనే హాకీలో గ్రేటెస్ట్ ప్లేయర్. అందుకే ఈయన పేరు మీదనే ఒక ట్రాఫీ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇదిగో, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్. అంటే దీనికన్నా పెద్ద స్పోర్ట్స్ అవార్డు ఇంకా ఏది లేదు. ఫస్ట్ ఎవరికి వచ్చింది? విశ్వనాథ్ ఆనంద్ గారికి వచ్చింది. 1991 to 1992లో విశ్వనాథ్ ఆనంద్ గారికి ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు వచ్చింది. ఇంపార్టెంట్. విశ్వనాథ్ ఆనంద్ గారు ఒక చెస్ ప్లేయర్, వరల్డ్ చెస్ ప్లేయర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పులిటైజర్ ప్రైజ్ స్టార్టెడ్? పులిటైజర్ ప్రైజ్ దేనిలో ఇస్తాం? జర్నలిజంలో ఇస్తారు, న్యూస్ పేపర్ వాటికి ఇస్తారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1917లో స్టార్ట్ అయింది. ఇంపార్టెంట్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నోబెల్ ప్రైజ్ స్టార్టెడ్? ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 1901లో నోబెల్ ప్రైజ్ స్టార్ట్ అయింది. వెన్ డిడ్ ద అర్జున అవార్డ్ స్టార్టెడ్? అర్జున అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1961లో స్టార్ట్ అయింది.
వెన్ వాస్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ స్టార్టెడ్? 1969లో. దేవికా రాణి అనే యాక్ట్రెస్కి ఫస్ట్ టైం వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. 1969లో స్టార్ట్ అయింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 1969. వెన్ డిడ్ ద మ్యాన్ బోకర్ ప్రైజ్ స్టార్టెడ్? ఎప్పుడు? 1969లో స్టార్ట్ అయింది. ఎన్హెచ్ న్యూబై ఈయనకి ఫస్ట్ మ్యాన్ బోకర్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1965లో స్టార్ట్ అయింది. ఇంకా ఆస్కార్ అవార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1929లో. ఇంకా రామానుజన్ అవార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2005లో. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయింది? మ్యాక్సిమం ఏం అడుగుతారు అంటే ఏ ఫీల్డ్లో ఇస్తారు. ఇప్పుడు ఆస్కార్ ఉంది, అది ఏ ఫీల్డ్లో ఇస్తారు? యాక్టింగ్ ఫీల్డ్లో అంటే యాక్ట్రస్లో అట్లా అట్లా ఏ ఫీల్డ్లో ఇస్తారు? ఇప్పుడు ఇది మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఉంది, అది ఏ ఫీల్డ్లో ఇస్తారు? స్పోర్ట్స్లో ఇస్తారు. అట్లా ఏ ఫీల్డ్లో ఇస్తారు ఇంపార్టెంట్. ఎప్పుడు స్టార్ట్ అయిన డేట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఏ ఫీల్డ్లో ఇస్తారు, ఇవి రెండే అడుగుతాడు. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవి అడుగుతాడు అవార్డ్స్ నుంచి. ఎందుకంటే ఈ వీడియో చేయమని కామెంట్ సెక్షన్లో చాలామంది చెప్పిండ్రు కాబట్టి ఇది చేసిన. ఇంకా నెక్స్ట్ ఇటువంటిది ఏమైనా వేరే టాపిక్స్లో వీడియో చేయాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.